తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయుడు నందమూరి తారక రామారావు అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా కురసపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామంలో సర్పంచ్ నేరెళ్ల సుబ్బయ్య, గ్రామ నాయకులు చింతన్ సుబ్బారావుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, కాపు కమ్యూనిటీ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాములవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి 5 లక్షల రూపాయలతో నిర్మించిన ఆర్చి, 30 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన కాపు కమ్యూనిటీ భవనంతో పాటు గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, కిలో 2 రూపాయలకే బియ్యం వంటి గొప్ప పథకాలను తీసుకువచ్చిన ఘనుడు నందమూరి తారక రామారావు అని కీర్తించారు. సినిమా రంగంలోనైనా రాజకీయ రంగంలోనైనా ఆయనకు ఆయనే సాటి అన్నారు. అలాంటి వ్యక్తి వర్ధంతి రోజు బొడ్డువానిపాలెం గ్రామంలో ఆయన స్మారక చిహ్నంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో వర్గ విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయాలని గ్రామ నాయకులకు సూచించారు. అభివృద్ధి పనులు చేయడంలో తాను ఏమాత్రం అలసత్వం చూపనని మంత్రి రవికుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కురసపాడు మండలం తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గండే ఎస్కేల్, గుమ్మడిల్లి కొండయ్య, పులి రామయ్య, గొట్టిపాటి మస్తాన్, చింతం అంజయ్యలతో పాటు పలువురు కూటమి నాయకులు, పార్టీ అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశం. అటు సినిమా రంగంలో కానీ, ఇటు రాజకీయ రంగంలో కానీ ఆయన పోటీ బ్రహ్మాండంగా సినిమాలో రాముడు వేసిన కృష్ణుడి పాత్రలో ఉన్న ఆ పాత్రలో ఎమిలిపోయేవాడు అనమాట ఎన్టీ రామారావు గారు. అలాంటి మహనీయుడు మంచి కార్యక్రమాలు చేశారు. తెలుగువాడికి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిపెట్టే ఇలాంటి మహనీయుడు విగ్రహాన్ని మన బొడ్డువానిపాలెం గ్రామస్తులందరూ కలిసి ఇవాళ ఇక్కడ పెట్టడం చాలా సంతోషం. గ్రామంలో కూడా అందరూ కూడా కలిసి కట్టుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి. వాటిలో కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసుకొని పార్టీకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, అభివృద్ధికి సంబంధించి ఏదైనా సరే తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు ఈ గ్రామానికి ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇవాళ మన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లానే బీజేపీ నాయకులు ముగ్గురు కలిసి పోటీ చేశారు. అద్భుతంగా 11 సీట్లకు పరిమితం చేశారు అపోజిషన్. ఆ రోజు వచ్చిన తర్వాత మనం ఏదైతే మాట హామీ ఇచ్చామో ఆ రోజు 4,000 రూపాయల పెన్షన్ పెంచడం కానీ, 6,000 చేయటం కానీ, కొంతమందికి 10,000 చేయటం కానీ, ఇట్లా పెన్షన్స్ దాదాపు 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్న పెన్షన్ల మీద ఖర్చు పెడుతుంది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మాత్రమే. దేశం మొత్తం మీద 33,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నారంటే ఎక్కర్లేదు. పిల్లలకు చదువుకోవడానికి డబ్బులు ఇస్తామని చెప్పాము ఆ రోజు, అది ఇచ్చాము. మహిళలకు ఉచిత బస్సు అనుకున్నాం ఆ రోజు, అది చేశాము. ఇట్లా వరుసన 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు అనుకున్నాం. అవి ఇట్లాంటి ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చామో అన్ని కూడా చేసుకుంటా ముందుకెళ్తా ఉంది. ఇంకా రాబోయే రోజు